ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా మనకు చాలా పెద్ద సమస్యలైతే తీసుకొస్తుంటాయి కదండీ! అలా నేను కూడా ఒక చిన్న పొరపాటైతే చేశాను. అదేంటక్క పొద్దున్నే ఇలా స్టార్ట్ చేశారు పొరపాటు అవి ఇవి అని మాత్రం అనుకోకండి. నాలాగా మీరు కూడా నెగ్లెక్ట్‌గా అలాగే అమరపాటుగా అస్సలు ఉంటే మనకు చాలా ఇబ్బంది పడతారని మీకు చెప్తున్నానండి. మేము ఒక 20 డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్‌కైతే వెళ్ళామనమాట. ఫస్ట్ అయితే ఢిల్లీలో అంటే ఆగ్రాలో దిగేసేసి అక్కడ తాజ్‌మహల్ చూసేసుకున్న తర్వాత మళ్ళా వెళ్దామనేసి మేము అక్కడ దిగామండి. ఇక లగేజ్ మొత్తం ఏం పట్టుకెళ్తామనేసి ఇంకా లాక్ రూమ్‌లో పెట్టామనమాట రైల్వే స్టేషన్‌లోనేసి. ఇంకా లాక్ రూమ్‌లో పెట్టిన తర్వాత ఆ స్లిప్ మొత్తము ఇంకా నా చేతికే ఇచ్చారనమాట. బ్యాగులో స్లిప్ ఉంటది కదండీ! మనం ఆ స్లిప్ చూపిస్తేనే మనకు ఆ బ్యాగులనేది ఇచ్చేస్తారు. సరే అనేసి 13 మంది ఉంటే నమ్మకంతో నా చేతికే ఇచ్చారు. సరే ఎప్పుడు నేను తీసుకొని జాగ్రత్తగానే పెట్టుకుంటాను కదా! ఇంకా సరే అని తీసేసుకున్నానండి. ఇంకా అక్కడ తాజ్‌మహల్ చూసేసుకొని మొత్తము రిటర్న్ అయితే వచ్చేసామండి రైల్వే స్టేషన్‌కి లగేజ్ తీసుకుందామని. ఇంకా స్లిప్ ఇమ్మని అడిగారు. స్లిప్ చూస్తే హ్యాండ్ బ్యాగ్‌లో లేదు. ఎలా మిస్ అయ్యిందో తెలీదండి. చాలా ఇబ్బంది పడిపోయాము. వాళ్ళైతే ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదనమాట. మళ్ళీ ఒక ఫామ్ అనేది ఫిలప్ చేయాలంటే అది తీసుకొచ్చి మన ఆధార్ కార్డు అలాగే ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టిన తర్వాత అప్పుడు లగేజ్ అయితే ఇచ్చారండి. ఇంకా చాలా సఫర్ అయినామనమాట. ఆ ఫామ్ కానీ వాళ్ళ దగ్గర ఉండదండి. మనం బయట ఎక్కడో తీసుకొని రావాలి. అది ఒక పెద్ద సమస్య అనమాట. వాళ్ళ దగ్గరే ఫామ్ ఉంటే ఫిలప్ చేసేసి ఈజీగా ఇచ్చేయచ్చు. కానీ ఆ ఫామ్ వాళ్ళ దగ్గర ఉండదంట. బయటికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాతనే మనము ఆ ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ ఆధార్ కార్డు ఎక్స్ట్రా అమౌంట్ 100 రూపీస్ అయితే కట్టించుకున్నారు. దగ్గర గంటన్నర టైం అయితే వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయితే ఏమైందక్క అని అనుకోవచ్చు. ఆగ్రా నుంచి మేము మధురకు అంటే శ్రీకృష్ణ జన్మస్థలమైనటువంటి మధురకు వెళ్దామనేసి అనుకున్నాము. కాకపోతే ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఆ పేపర్ పోవడం వల్ల ఇంకా చాలా బాధ అనిపించిందండి. నా వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యారనేసి. అందుకనే చెప్తున్నాను, నాలాగా మీరు నెగ్లెక్ట్‌గా పొరపాటుగా అస్సలు ఉండకండి. ఇక ఈరోజు మా ఇంట్లో కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అనమాట. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. అలాగే వెల్లుల్లిపాయ కారం తినాలన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇదొకసారి తినండి. చాలా బాగుంటుంది. కాకరకాయని ఇలా సర్కిల్‌గా కట్ చేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనము వాటర్ మొత్తం పిండేయాలి అనమాట. మనము కాకరకాయ వాటర్ మొత్తం పిండిన తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ అనేది వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అందులోకి వేసేసుకొని ఈ విధంగా వచ్చేటట్టు పెంచుకోండి. అలాగే మనము వెల్లుల్లి కారంలోకి వచ్చేసి వెల్లుల్లిపాయలు ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మనము కాకరకాయలు వేగిన తర్వాత ఆ వెల్లుల్లి కారం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నారనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. అలాగే మనకు పచ్చళ్ళు ఎలాగ తినచ్చు అలాగే తినచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. అలాగే చేదు కూడా అస్సలు ఉండదన్నమాట. పిల్లలు కూడా తినచ్చు. అలాగే మనము బాలింతలో ఒక్కొక్కసారి పాలుపడడానికి వెల్లుల్లి కారం తినాలనిపిస్తుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా మనము ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే తినచ్చు. ఇంకా మొత్తం కలిపిన తర్వాత దాంట్లోకి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మీరు చేదు తింటారు అని అంటే మాత్రము మీరు ఉప్పు అనేది వేయకోకుండా పిండకుండా డైరెక్ట్గా ఆయిల్లో కాకరకాయలు అనేది వేసేసి వేయించేసుకోవచ్చండి. కొంతమంది కాకరకాయ ఎక్కువ చేదు ఉంటే తినలేరు కాబట్టి నేనైతే ఉప్పు వేసేసి ఇంకా మొత్తం దాని జ్యూస్ అయితే పిండిన తర్వాతనే ఫ్రై అనేది చేశానన్నమాట. చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత బాగుందో కాకరకాయ వెల్లుల్లి కారము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకి ఎన్ని రోజులైనా నిల్వ అనేది ఉంటుందన్నమాట. బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా. ఫైనల్గా ఆ స్లిప్ ఏమైంది చెప్పలేదక్క అని అనుకుంటారా? అవునండి, నేను హ్యాండ్ బ్యాగ్లో బస్సుకు సంబంధించిన టికెట్స్ అన్నీ అలాగే ఉంటాయి కదండి. అది కూడా ఆ స్లిప్పే అని పడేశాను. ఆలోచన చేయగా లాస్ట్ గుర్తొచ్చిందండి. ఇంక అందరికీ చెప్తే కోపంలో తలాకొక్కటి వేసినా కూడా వేస్తారని మా వాళ్ళకైతే చెప్పలేదు ఫైనల్గా. ఇంకా ఈ ఒక్క కర్రీ సరిపోదు కదండి మనకు. ఇంకా అందుకని ఆలుగడ్డ కూడా ఫ్రై అనేది చేశానమాట. ఆలుగడ్డ ఫ్రై చూడండి ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా మనకు ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో ఆలుగడ్డ ఫ్రై. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలనేది కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇది వీడియో అయితే తీయలేను. ఇంకా ఈ రెండితో పాటు కొద్దిగా టమోటా రసం కూడా చేశానమాట. ఎక్కువైతే చేయలేదు. టమోటా రసం కొద్దిగానే చేశానండి. ఇంకా టమోటా రసం కూడా మనకు చాలా టేస్ట్గా రావాలంటే మంచి టిప్పు కూడా నీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే. ఈ కర్రీస్ అయితే ఈరోజు చేసామన్నమాట. వీటితో పాటు వేడి వేడి రైస్ అనమాట. ఆలుగడ్డ ఫ్రై చేస్తుంటే ఎప్పుడెప్పుడు రైస్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను తిందామా అన్నట్టు టెంప్టింగ్గా ఉన్నానండి. అంత బాగొచ్చింది ఆలుగడ్డ ఫ్రై అయితే ఈరోజు. ఆలుగడ్డ ఫ్రై పొడి పొడిగా అతుక్కోకుండా రావాలి అని అంటే ఆలుగడ్డలు కట్ చేసిన తర్వాత మీరు ఆ వాటర్లో కడిగి తర్వాత ఫ్రై అనేది చేయాలండి. ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ అనేది వేయకూడదు. మూత అనేది పెట్టకుండా ఫ్రై చేస్తే మనకు
ఇలా పొడి పొడిగా వస్తాయి. మళ్ళీ వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. రైస్ ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను. రైస్ అవ్వంగానే వేడి వేడిగా తినేయడమే.